ముదిరాజులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముదిరాజులు సమాజంలో వెనుకబడిన వర్గంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం విద్యావంతులుగా ఎదుగుతూ అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య తప్పనిసరి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు. ముదిరాజులు అన్ని రంగాలలో కూడా ముందు రావాలంటే, మరి ఆర్థికంగా ఎదగాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా విద్య పట్ల మక్కువతో ఉండాలి. మరి అక్షర జ్ఞానం ఉన్నట్లయితేనే మరి ఆర్థికంగా కావచ్చు, రాజకీయం కావచ్చు, మరి విద్య, ఉద్యోగము, మరి అన్ని రంగాలలో కూడా క్రీడలలో కావచ్చు, ఏదేని ప్రతి ఒక్క దానిలో కూడా ఇవాళ మరి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యకు దగ్గరగా ఉండాలి, చేరువగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మరి పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళని మరి స్కూళ్ళకు, కాలేజీలకు పంపించి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మరి ప్రతి ఒక్కరు కూడా అనేక రంగాలలో ముందుకొచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఈ సందర్భంగా ఈరోజు మరి ఒక సింగర్గా, ఒక రైటర్గా, జానపద కళాకారునిగా మరి అలా ఇట్టబోయిన స్వామి మరి రచయితగా, మరి ఆయన గాయకునిగా మరి ఒక గొప్ప గుర్తింపుని పొందడము నిజంగా ముదిరాజ్ జాతికి గర్వకారణము. మరి అతనికి ఇవాళ అవార్డు రావడము, రాష్ట్రపరంగా అవార్డు రావడము మరి అందరి సంతోషమైనటువంటి విషయము. మరి అదేవిధంగా పోలీస్ శాఖలో మరి దయ్యాల లక్ష్మణ్కు కూడా బాడీ బిల్డర్గా రాష్ట్రంలో నేషనల్ సెకండ్ ర్యాంక్ రావడము, అతనికి కూడా అవార్డు రావడము నిజంగా ఈ చిన్నకోడూరు మండలం కావచ్చు, చిన్నకోడూరు గ్రామం కావచ్చు, మరి ముదిరాజ్ జాతి మరి గర్విస్తుంది.